రావట్లేదు అన్న అన్న చెప్పన్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మానందం కన్నా దిగజారిపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అది తప్పుడు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని చాలా మంచి నిర్ణయము, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోట అమరావతి అనేది పెద్ద చెరువు. ఆ చెరువులో అమరావతి కట్టడము అది మనందరికీ సాధ్యం కాదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాల్గాన్ అని ఒక నిర్ణయం తీసుకుంటారు. మాల్గాన్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ ఇన్ ఏరియా. అలాంటి డెవలప్మెంట్ ఏరియాను పక్కన పెట్టేసి అమరావతి అనేది తీసుకోవడము ఒక కులంకి సంబంధించిన తప్ప వేరే వాళ్ళకి అది సాధ్యం కాని పని. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ ఆసుపత్రులు ఏమైనా మాత్రలు మింగారా? అప్పుడు ఈ మావికని గుర్తు రాలేదా? అప్పుడు 3 రాజధానులు మూడు రాజధానులు ఉండాలి, 3 అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్పి ఈ రోజు ఎందుకు మావికని పేరెత్తుతున్నారు? ఆ రోజు ఎందుకు ఎత్తట్లేదు? ఓకే, ఆ రోజు 3 రాజధానులు అనేది ఆల్రెడీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు అనేది ఒక మాట. ఇప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్దది ఏది హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి, ఏది మన చిత్తూరు ఒకటి, ఆ తర్వాత విజయవాడ ఒకటి. ఆ 3 ఉండేది పక్కన పెట్టి హైదరాబాద్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత వైజాగ్ ఎందుకు రాజధాని పెట్టలేపనరు? వీళ్ళు వైజాగ్ ఎందుకు రాజధానిని పెట్టలేపనరు? వైజాగ్ ఆల్రెడీ హైదరాబాద్తో సమానం ఉంది కదా, హైదరాబాద్కి మించిన వైజాగ్ ఉంది కదా, ఎందుకు పెట్టలేపనరు? ఒక కులం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు అంతే. అమరావతిలో రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కుల రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చింది, లేవనెత్తిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ కులం అనేది ఎప్పుడూ లేదు. అప్పుడు ఆయన రెడ్డి, మా ఎస్టీ, మా బీసీ, మా ఎస్టీ, మా బీసీ అని ఎందుకు అన్నాడు? మా రెడ్డి అని ఎందుకు అనలేదు ఆయన? రెడ్డే కదా, క్రిస్టియన్స్ అయినా రెడ్డే కదా. అలాగే ఎలాగవుద్దన్నా? అది తప్పన్నదే, అది రెడ్డే. ఇప్పుడు ఎందుకో మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంతా అంటే తప్ప ఆ క్రిస్టియన్స్ అని ఎందుకు అనట్లేదు? చెప్పుకోవట్లేదు. ఎందుకు అనట్లేదు టీడీపీ వాళ్ళు? క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి అంతా అంటారు. ఆయన ఎప్పుడు కుల మతాలు ఎప్పుడూ తీసుకోలేదు. ఆయన జస్ట్ మనందరం బాగుండాలా, అందరిలో మనం బాగుండాలా అనేది జగన్మోహన్ రెడ్డి కులాలు తీసుకోవట్లేదు అన్నావు, నువ్వే అన్నావు కదా అమరావతి మొత్తం కమ్మ కులం అని. మరి జగన్మోహన్ రెడ్డి కదా ఆ మాట అంది. అంటే అక్కడ రెడ్లు లేరా, కాపులు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా? మరి అన్నా అది ఓన్లీ అమరావతి అనేది అమరావతి కమరావతి అని రాజ్యసభలో చెప్పింది రేణుకా చౌదరి. మరి దాని గురించి అమరావతి అనురా కమరావతి అనురా, మరి దానికోసం ఏంటన్నా దాని గురించి మాట్లాడన్నా? అంటే మేము హిందువులమే అమరావతి కమరావతి జగన్మోహన్ రెడ్డి పేరు అన్నా ఏమన్నా మావి గన్ అన్నాడు. అంటే వాళ్ళ సొంత సిస్టరే అది. ఒకసారి ఇచ్చోండి, షర్మిలా గారు ఏమన్నారంటే మా అన్న పేరు లోపల జగన్ లోపల గన్నని పెట్టారని చెప్పి అన్నారు. దానికి మీరేం చెప్తారు అన్నా? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 3 ప్రాంతాలు వాళ్ళ చెల్లి ఏం చెప్పింది అది చెప్పండి. అన్నా ఎవరు చెప్పారు? షర్మిలా చెప్పారా? షర్మిలా గారు ఏమైనా చెప్తారని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారు? చంద్రబాబు నాయుడుతో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో తిరిగిన అదే పార్టీలో ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడుతో తిరిగినందుకు చంద్రబాబు నాయుడు చెప్పిండా ఎల్లో శారీ కట్టుకుని రమ్మని చెప్పిండా అన్నా? చెప్పిండా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ బ్లూ చీర కట్టుకుని మా పార్టీకి ఆపించుకున్నాను అన్న. జగన్ కి ఆపోజిట్ వాళ్ళు మొత్తం టీడీపీ అని చెప్పరాదు అన్న. జగన్ కి ఎవరైతే ఆపోజిట్ మాట్లాడుతున్నారో అంత పక్క టీడీపీ. చంద్రబాబు నాయుడు బరాబర్ గొప్పోడే, చంద్రబాబు నాయుడు గొప్పోడని మీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎందుకు ఇప్పుడు బీజేపీని నడిపించేది చంద్రబాబు నాయుడు అని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు.
కాంగ్రెస్ ను పైనుంచి నడిపించే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి వాస్తవం అన్నాడు. అది. ఇంక ఇన్ని మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు డిఫైన్ చేయడం ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి? అవునా? చేత కాదని పక్కన కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఇంకెందుకు ఇన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు? రెండు పార్టీలు జగన్మోహన్ రెడ్డి భారతదేశాన్ని లీడ్ చేసే రెండు పార్టీలను ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కాదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు అన్న ఒక్క మాట చెప్తా, ఆ విధంగా నువ్వు అడిగావు కదా ప్రశ్న. ఒక రోజు వచ్చామా పాచిపోని లడ్డులు అనుకొని పవన్ కళ్యాణ్ అదే నరేంద్ర మోడీ కాలు పట్టుకునే వ్యక్తి ఇదే మా వైజాగ్ వచ్చినప్పుడు అమిత్ షా గారు వస్తే తిరుపతి మా తిరుపతి దేవస్థానం వచ్చినప్పుడు అన్న అవన్నీ ఉన్నావన్నా మీరు చేయండి. నల్ల బ్యానర్లు ఎగరేసి అమిత్ షా వచ్చాడు ఇది అనేది ఇది చంద్రబాబు నాయుడు కదా. ఏందన్నా రాజకీయం అంటే ఇదేనా? ఈ రాజకీయం ఇలాంటి రాజకీయ నాయకులు అన్నా మనం ఏదైనా ఉంటే చెప్పండి. 73 కోట్లు పెట్టేసి ఎగ్ పఫ్లు తినడం రాజకీయమేనా అన్నా? 73 కోట్లతో ఎగ్ పఫ్లు తినడం రాజకీయమా? 73 కోట్లు ఎవరన్నా ఎగ్ పఫ్లు తింటారా? ఎవరు 73 కోట్లు పవన్ కళ్యాణ్ తిన్నాడా? జగన్ అన్న చెప్పండి. దీనికి 73 కోట్లు పెట్టి ఎవరన్నా ఎగ్ పఫ్లు తింటారా? ఏమి చెప్తాను. ఎవరు తిన్నారు? ఎవరు? జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం. అది తప్పన్నది. అది ఆంధ్రజ్యోతి ఇవి కాదు. ఏదైతే మీ జగనన్న గూగుల్ నేను తెచ్చాను కదా, అదే గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే 73 కోట్లు అని ఒకటి ఉంటది. 500 కోట్ల కేసు నాంపల్లిలో ఒకటి నడుస్తుంది. నువ్వు సైడ్ వేసిపోయి ఇప్పుడు ఒక 500 కోట్లు సెక్యూరిటీ గార్డ్ దీనికోసం చెప్పి అదొక కేసు. 1300 నుంచి 1400 కోట్లకి ఏది కలర్లు వేసారు వాళ్ళ పార్టీ కలర్ స్కూల్ ప్రభుత్వాలకి వీటన్నిటికీ. ఓకే, దానిపైన కేసులు ఉన్నాయి ఆల్రెడీ. అదే గూగుల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈవేళ జనసేన ఈవేళ ఇది చూసావా? ఈ ఫుడ్ పార్క్ జనసేన కోసం ఏది మొత్తం అంతా వేస్తాను చూసినావా? ఆ రోజు వచ్చామా జగన్మోహన్ రెడ్డి ఫుడ్ పార్క్ లో వేసినంత మాత్రంగా తప్పు పట్టిన వాళ్ళు నీ అమ్మ మొగుడు సుమ్మా అని చంద్రబాబు నాయుడు అడిగినాడు. ఈ రోజు జనసేన ఫుడ్ పార్క్ లో వేస్తాను. మరి వాడి అమ్మ మీరు అన్నారు కదా వాడి అమ్మ మూడు సొమ్ము అని. ఎవడు అమ్మ మూడు సొమ్ము? అదే నేను మాట్లాడు తప్పది ఎందుకు వచ్చింది? ఆ రోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వేసి ఫుడ్ పార్క్ లో వేసింది ఆడి అమ్మ మొగుడు సొమ్మేస్తాడా అన్నాడు. ఫుడ్ పార్క్ లో ఈ రోజు ఈవేళ జనసేన వాళ్ళు వేసిన ఫుడ్ పార్క్ లో రోడ్లంట జనసేన కామెంట్లు పెడతారు. మరి ఆడి అమ్మ మూడు సొమ్మేస్తాను రా. అయితే ఒకటి అంటే వాళ్ళ అమ్మ ఊడ్సమని పక్కన అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఫ్యాన్స్ వచ్చారు జగన్ ఫ్యాన్స్ వాళ్ళేమన్నా అంటే పైన పవన్ కళ్యాణ్ మాత్రం పైన రోడ్లు కింద కాంక్రీట్ మా వైఎస్పీ వేసారని చెప్పారు. అది మరి ఇప్పుడు కాంక్రీట్ వేసిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ ఏరియాలో పోలేదని చెప్పాలంటున్నారు. అక్కడున్న దళితులే ఏమని చెప్తారంటే ఇప్పుడు దాకా ఏ పొలిటీషియన్ రాలేదని చెప్తున్నారు. చెప్పులు ఇచ్చినోడు, కరెంట్ ఇచ్చినోడు, ఫుడ్ పెట్టినోడు, వాటర్ ఇళ్ళ చేసినోడు, రోడ్లు పెట్టినోడు అన్ని పవన్ కళ్యాణ్ కారణము. మరి జగన్ ఇన్ని రోజులు నేను ఎస్టీ ఎస్సీ అందరు సామాజిక వర్గానికి చెందినవాడిని అని చెప్పినాడు. అధికారంలో లేనోడు గురించి ఎందుకన్నా ఉన్నోడు గురించి మాట్లాడమన్నా. లేనోడు ఎందుకన్నా నిర్ణయించేది ఆంధ్రప్రదేశ్ ను? లేనోడికి ఎందుకన్నా మావిగన్ మావిగన్ గురించి ఎందుకు చెప్పన్నా? 73 కోట్లు ఎగ్ పఫ్ గురించి చెప్పు. 73 కోట్లు ఎగ్ పఫ్ అనేది లోకేష్ కి అడిగితే 73 కోట్లు అనేది లెగ్ పప్పు అనేది లోకేష్ కి పేరుంది. ఆ 73 కోట్లు లెగ్ పప్పు అనేది లోకేష్ పేరు ఉంది కానీ రిజిస్టర్ అయి ఉంది మాత్రం జగన్ గారి పేరు. మీ ఆంధ్రజ్యోతి, మీ ఈనాడు, ఈనాడు ఏపీ అని ఇవి కాదు. ఏదైతే జగన్ గారు చెప్పారు నేను గూగుల్ తెచ్చా అని చెప్పారు అదే గూగుల్లో ఉంది. చెక్ చేయ ఒకసారి. దానికి ఏం చెప్తారు? ఏందా గూగులే తప్పు రాస్తుంది, మేమే రైటు అంతే. కానీ చెప్పండి సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.